నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1086 రోజులైందండి. ఈ రోజు 1087వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడితడని తెలియము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి తడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు భ్రాంతి కొలుపుకున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1087 రోజు. అంటే కలియుగం ప్రథమ పాదం జంబూద్వీపం, అదేంటి శ్రీకాళహస్తి, దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి శ్రీకాళహస్తికి సమీపంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల పాదాల చెంత మనకు కార్వేటి నగరంలో క్రీస్తు శకము 2024
ఫిబ్రవరి 25వ తేదీన 18వ అధ్యాయంలో గీతా సారాంశమైనటువంటి గీతోపసంహారమైనటువంటి అచల పరిపూర్ణ సూచనను అపరోక్షంగా వించుకునే దానికి ముందుగా దానికి సులభమైన సూచనలు తీస్తున్నటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 219వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నే నిల్వ జగములేకను నేనేగిన జగములేదు, నిజము ఈ జగమున్ నేను లేనప్పుడు గలదానిని పరిపూర్ణ మనుచుదలపోయెదగున్. ఇది చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగాను కృష్ణ దేశికేంద్రులు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఒకే వేదిక పైన మాట్లాడడం నాకు అత్యంత ఆనందాన్ని ఆశ్చర్యాన్ని తెలియజేస్తుందండి. ఈ సూచన గమనించండి. శిష్యుడే గురువుగా అపరోక్షత చెందుట, శిష్యుడే గురువుగా అపరోక్షమగుట 18వ అధ్యాయంలోనూ అదే, కృష్ణ దేశికేంద్రుల ముగింపు వాక్యాల్లోనూ అదే. చూడండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నా అదృష్టాన్ని నేను ఏమని వర్ణించమంటారు చెప్పండి? మీ ప్రశ్నలతో అయినటువంటి నా జన్మ ధన్యం అయిపోయిందండి. లేదు గురువు గారు, దాంతో మా జన్మధన్యం అయింది. మీ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయో ఆ ప్రదేశమే పరిపూర్ణం. మీ ప్రశ్నలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో మీ ప్రశ్నలు వచ్చేటువంటి మీ దేహంలో ప్రశ్నలకు సంబంధం లేకుండా ఏదైతే ఉందో అదే పరిపూర్ణం, అదే మీరు. అదే సమస్య వచ్చింది చదువుతుంటే, నాకు అదే డౌట్ వచ్చింది ఇప్పుడు. అది ఇప్పుడు చూపిస్తారు, కృష్ణ ప్రభు చూపిస్తారు. అలాగే అలాగే. మీకు 3 నేనులు కదా, నిన్న మిత్రుడు సిద్ధించినటువంటి సిద్ధయ్య గారు ప్రశ్నించడంతో నాకు ఈ క్లారిటీ వచ్చేసింది. ఇంకా క్లియర్ గ్రూప్ లో పెట్టారు చూడండి, దేవి గారు పెట్టారు చూడండి, క్లియర్గా ఉందన్నమాట. నేనెవడను ప్రశ్న. అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి 3 నేనులు రమణ మహర్షి యొక్క మనస్తత్వంలో నుండి. ఆయన రమణ మహర్షి విషయాలు చదువుకుంటూ వెళ్ళాడు. అందులో ఒక పేజీలో ఆయనకు సందేహం వచ్చింది. ఆ పేజీ అట్నే నాకు ఫోటో తీసి పెట్టాడు. నాకు వెంకటేష్, నాకు సాయంత్రం 7 గంటలకు మీకు తీరిగ్గా ఉంటారు కదా, కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసి ఉంటావు, సాయంత్రం 7 గంటల తర్వాత దీన్ని నాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నాడు. వాట్సాప్ చూస్తే 4 అక్షరాలు టైప్ చేసి పెట్టేశా. అది సరిగ్గా ఉందో లేదో చూడమని దేవి గారికి ఫార్వర్డ్ చేసినాను. దేవి గారు వెంటనే దాని గ్రూప్ లో పెట్టారు చూడండి, క్లియర్గా ఉంది. నేను అనేది 3 రకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఈ పద్యంలో కృష్ణప్రభు చెప్తారు ఆ విషయం చూడండి. నే నిల్వ జగములేకను అంతవరకు ఒక విషయం అండి. అది ధృతం. నే నిల్వను జగము లేకను అన్వయం చేసుకోండి. జగము లేకుండా నాకు ఉనికి లేదు. రెండో నేను, మూడో నేనులకు విషయం ఇది. నాగేశ్వర ప్రసాద్ జగంలో భాగమే కదండి. లేక జగం లేదు. నే నిల్వను జగము లేక, అది నేను లేక జగం లేదు. ఓకే, అది మళ్ళీ ఇంకో పక్కన ఉంది. అది మీరు పక్కన రాబోయేది మీరు నాకు ముందు చెప్తున్నారు. అది అవసరం లేదు, ఇక్కడ ఉండేది ఏంటండి. నే నిల్వను జగము లేక అంటే జగము లేకుండా కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని పూజారి వెంకటేశానికి గాని ఉనికి లేదు.
ఉనికి లేదు. నెక్స్ట్ అట్టేరండి, నేనేగిన అంటే శరీరంలో తిరుగుతున్నటువంటి గుర్తు ఏగితే దానికి సాగు దాకా పోవాలనా, రాత్రి నిద్రలోనే చూడరాదా? ఇప్పుడు మరణం అనేది, అనుభవం అనేది అది పెద్ద విషయమా? మనకేమన్నా సద్గురుమూర్తి ఇంత స్పష్టంగా వివరించి చెప్తా ఉంటే రమణ మహర్షి లాగా మిమ్మల్ని తెలుసుకోమని నేను చెప్పి బలంత పెట్టానా? నిద్రలో రాత్రి నిద్రపోయినప్పుడు మీకు ప్రపంచం ఉందా? లేదు. నేనేగిన జగము లేదు, నిజము. నిజము వేరు, సత్యం వేరు. ఇక్కడ చెబుతున్నటువంటి నిజము అనేది ఏదైతే ఉందో అది నీకు సంబంధించింది. 2వ నేను 3వ నెలలకు సంబంధించింది నిజం అబద్ధాలు. అవునండి. చూసుకోండి, ఈ నిజము అబద్ధము, నిజం అబద్ధంగా, అబద్ధం నిజంగా తెలియడం అనేది 3వ నేను 2వ నేనుల యొక్క చేష్ట, ద్వయము చేష్టలు. జగము లేక నేను నిలవను నంబర్ 1. నేను పోతే జగం నాకు తెలియదు నంబర్ 2. అంతవరకు క్లియరా? క్లియర్. ఈ జగమును ఆడుండేది మాత్రం చదువుతున్నా అంతే. అదేనండి. ఈ జగమును నేను లేనప్పుడును, ఈ జగమును నేనును ఎప్పుడు కూడా ద్వయంగా ఉంటుంది. ఈ జగము నేను వేరు కాదు. గుర్తెరుగుతున్న నేను జగము ఒక్కటే ఒక్కటే ఒక్కటే. గుర్తురహితమైన నేను మొదటి నేను. గుర్తురహితమైన నేను, గుర్తెరిగే నేను తెలుసుకునే వీలు లేదు లేదు లేదు. గుర్తెరుగుతున్నటువంటి నేను, గుర్తురహితమైన నేను తెలిసిన తరువాత గుర్తురహితమైన మొదటి నేనులో గుర్తెరుగుతున్నటువంటి ద్వయము నిలవదు, మిగలదు. అది పూర్ణమేవా అవశిష్యతే. ఇది జ్ఞానేశ్వరి కృష్ణప్రభువులు కలిపి నన్ను ఇట్లా చెక్కారండి. వాళ్ళు నన్ను చెక్కేట్టుగా చేసింది ప్రత్యక్షంగా మీరే. ఏం క్లారిటీ చూడండి కృష్ణప్రభు పద్యంలో. అదే మనకు జ్ఞానేశ్వరి వ్యాఖ్య కొంచెం కఠినంగా ఉంటుంది. దాన్ని నేను ఇప్పుడు ద్రాక్షాపాకంలోకి మారుస్తున్నాను అంటే దానికి మీ ప్రశ్నలే కారణం. చూసుకోండి, జగము నేను లేకుండా తెలియబడడం లేదండి. అవునండి. నేను పోతే జగం తెలియబడదు అసలండి. అవును. నిద్ర దృష్టాంతం నాకు. అయితే నిద్రపోయినప్పుడు నాకు ప్రపంచం ఉందో లేదు నాకేం తెలుసండి. అవును. మరి ఇంత క్లియర్ గా నేను ఈ జగము అనేటువంటి ద్వయపు అబద్ధపు గుర్తు ఏదైతే ఉందో, ద్వంద్వాతీతం ఏదైతే ఉందో అది తెలిస్తే ఇంకా జాగ్రత్తలు లేవు, జగ యుగములు. యుగము అంటే జంట. ఎప్పుడు యుగము, కలి యుగము, ద్వాపర చెప్తారు కదా, త్రేత యుగము, సత్య యుగము, ద్వాపర యుగము, కలి యుగము. యుగం అంటే జంట. యుగే యుగే అంటే గుర్తిరిగేటువంటి జంటలో నేను మీకు కనిపిస్తూ ఉంటాను గాని మీరు చూసే నేను, మీరు చూసే నేను నేను కాదు. నేను కాదు. అంతటా ఉండేటువంటి నేను మీరే. ఇప్పుడు దీన్ని బట్టి జగమైంది. ఏమండి? నేను వచ్చి జగమైంది. ఏ నేను వచ్చి జగమైంది అది కూడా చెప్పాలి క్లియర్ గా నాకు. ఇప్పుడు మీరు పరిపూర్ణులు. నేను లేక నేను లేను అన్నట్టు జగం ఏ నేను ఉండండి. 2వ నేను జగమైందా, 3వ నేను జగమైందా, మొదటి నేను జగమైందా నాకు క్లియర్ గా మీరే చెప్పాలి. మీరే పరిపూర్ణులు ఇప్పుడు నాకు. ఇప్పుడు జగం కానిది, ఇప్పుడు నేను ఉన్నంత కాలం మేనుంది, నేను ఉన్నంత కాలం అంటే నేనున్నంత కాలం నేనుంది, నేను ఉన్నంత కాలం మేనుంది. అంటే జగం ఉన్నంత కాలం నేనుంది, నేను ఉన్నంత కాలం జగం ఉంది. ఆ పరిస్థితిలో ఇక్కడ మేన్ అనేది జగమైంది అంటున్నా నేను. దేహభావమే జగమైంది అంటున్నా. వెరీ క్లియర్. ఆ నేను అనే భావం 2వది, జగము 3వది. మీ అవగాహన కోసం నెంబర్లు పెట్టా. నేను అనేది ద్వితీయం, ఓంకారం. కస్య ప్రణవవాచక ఓం అంటాడు శ్రీనాథుడు కూడాను. మీకు ఉత్తర గీత కూడా ఇదే ప్రారంభమైంది, ప్రణవంతోనే మొదలవుతుంది. కానీ అర్జునుడికి ప్రశ్న అట్ట కాదు. ప్రణవంతో శ్రీకృష్ణ పరమాత్మ మొదలు పెట్టినప్పటికీ ప్రశ్న ఎలా అడుగుతాడు తెలుసా? అర్జునుడు అడిగే ప్రశ్నే వెరైటీ. నిష్కళ బ్రహ్మమేది
ఏకమై సర్వము నిండియున్న నిత్య నిరాకారము నిరావరణ నిర్లిప్తమైనదేది తర్కించ వీలు లేక మాటతో వర్ణించ వీలుగాక మనోవాక్కుల కందక ఉత్పత్తి నాశములు తానుగాక నిరుపమానంబైనది శాంతమై పరిశుద్ధమై ఉన్నది అత్యంత నిర్మలంబై కారణ సాధనంబులుగానిది. ప్రశ్నలోనే ఇప్పుడు ఇంతసేపు మీరు ఇచ్చిన ప్రశ్నలోనే పరిపూర్ణత ఉట్టిపడుతుంది చూడండి. ప్రపంచం రెండో నేను ప్రపంచం అయిందా మూడో నేను ప్రపంచం అయిందా అంటే మీరు ఇతమిద్ధంగా చెప్పట్లేదు. కృష్ణ పరమాత్మ దగ్గర ప్రశ్నించినటువంటి ఆ యొక్క అర్జునుడు కూడా అంతే ఇతమిద్ధంగా చెప్పేదానికి అది నువ్వు కాదు నేను కాదు, అది అంతటా నుండి నిబిడీకృతమైనటువంటి బయలు బట్ట బయలు అంతటా ఉండేది, అది నేను చెప్పేదే కాదు అది. అటువంటి దాన్ని ప్రశ్నించడంలోనే ఒక విలక్షణమైనటువంటి ప్రశ్న చూడండి. అది ఎక్కడుందని ప్రశ్నించారు మీరు, అది ఆడుందయ్యా అని అడిగారు మీరు. అంతటా ఉండేది నీ హృదయంలో లేదా? ఉంటుంది. హృదయస్థమై అర్జునుడు ఉత్తరగీత అర్జునుడు చూడండి. హృదయస్థమై ఉన్నది జ్ఞానము జ్ఞేయంబు తానైనది ఏది తెలిసిన వెంటనే మనుజుడు తక్షణమే ముక్తి నొందు అట్టి దానిని నాకును కేశవ దయచేసి చెప్పవయ్యా. అది నీకు చెప్పాలంటే ముందుగా అది కాని దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేయాలండి. పరిపూర్ణం గురించి చెప్పాలంటే నేను వాట్సాప్ ప్రొఫైల్ పెట్టుకోండా అంత మాత్రం చేత అందరికి తెలిసిపోతుందా? నేను వాట్సాప్ ప్రొఫైల్ అదే పెట్టుకోండా ఉండేది ఉంది లేనిది లేదని, అది అంత ఈజీ అయితే మళ్ళా గురువు ఏంటికి ఇంకా అదేనండి, అది అంత ఈజీ కాదు. అట్లని చెప్పి అది కష్టమూ కాదు. కనుక ఈ రెండవ నేను మూడవ నేనులు జగముగా వ్యష్టి సమిష్టులుగా గుర్తిరుగుతున్నవి. అది ఏది దేనికి మూలం అని చెప్పేదానికి రెండు కలిసే గుర్తిరుగుతాయి, ఏది దేనికి మూలం చెప్పేదానికి కుదరదండి. ఓకే ఓకే క్లియర్ అయిందండి. ఓకే నేను ఇక్కడ నేను రెండు కలిసి జగమైంది. ఓకే ఓకే ఎట్టంటే చూసుకోండి, ఇప్పుడు నిన్న మీకు ఇచ్చిన ఉదాహరణలో వాట్సాప్ లో ఇచ్చిన ఉదాహరణలో ఒక బియ్యపు గింజ వ్యష్టి అని చెప్పా, ఒక మూట సమిష్టి కదా. అవును గురుగారు. అంటే అది నేను ఇచ్చిన ఉదాహరణ. ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. ఎందుకంటే ఇక్కడ సద్గురు ప్రవేశించాడు, ఎంత శుభ్రంగా ఎంత తేటగానే చెప్పగలడు. మీరు వచ్చేసారు నాకు తోడు. చూడండి, ఒక బియ్యపు గింజ వ్యష్టి అన్నాను, ఒక మూట సమిష్టి అన్నాను. ఇప్పుడు సమిష్టిని వ్యష్టి చేస్తా చూడండి. ఒక మూట సమిష్టి, ఒక బియ్యపు గింజ వ్యష్టి అని చెప్పా. కానీ ప్రపంచంలో ముందు పండిన, ఇప్పుడు పండుతున్న, భవిష్యత్తులో పండబోయే బియ్యపు గింజలన్నీ కలిపితేనే సమిష్టి అంటాం వ్యష్టి అంటాం అని నాకు అర్థమే కాలేదు. నేను ఏడన్నా చూడు. అంటే ఒక మూట వ్యష్టి 10 మూటలు కలిపితే సమిష్టి. ఒక మిల్లులో ఉండే బియ్యం వ్యష్టి, ప్రపంచంలో ఉండే మిల్లులన్నిటిలో ఉండే బియ్యం సమిష్టి. శూన్యంలో ఏది వ్యష్టి ఏది సమిష్టి చెప్పండి? శూన్యం చెప్తాను కుదరదు. ఎందుకంటే శూన్యంలో నుంచి శక్తి క్షేత్రము అంటాం దాన్ని. వస్తువు శూన్యం అవుతుంది, శూన్యం వస్తువు అవుతా ఉంది కదా. శూన్యం వస్తువు అవుతుంది, వస్తువు శూన్యం అవుతా ఉంది. ఈ ఇంటి నిర్మాణానికి సద్గురు నిలయాన్ని నిర్మించడానికి కట్టెలు ఉపయోగించారు, చాలా కట్టెలు ఉపయోగిస్తారు కదా కింద పెట్టేదానికి. పైన మోల్డింగ్ రూఫ్ వేసేదానికి కట్టెలు ఉపయోగిస్తారు కదా. ఆ కట్టెలంతా ఇక్కడ వదిలేసి పోసినాడు వాడు. అదే లెక్కలంతా చూపి మనకు ఇంజనీర్ అసలు లెక్క చెప్పకుండా ఎన్ని లక్షలు ఇది వేసినాడు మెక్కేసినాడు, నేను లెక్క అంతా చూసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఈ కట్టెలంతా ఏం చేయాలా అని అర్థం కాలే. ఈ కట్టెలన్నిటికీ ఇప్పుడు నామరూపాలు ఉన్నాయి. కట్టెలు అంటే ఇప్పుడు మీకు అర్థమైపోతా ఉంది, ఇది రౌండ్ గా నిలువుగా ఉంటుంది. ఈ కట్టెలన్నీ మీకు తెలుస్తా ఉంది కదా. ఈ కట్టెలన్నీ కూడా
రోజుకి ప్రతిరోజు ఉదయం ఏం యజ్ఞం అది నిత్యాగ్నిహోత్రం. పదం పదం బాగుందని వాడేసి నిత్యాగ్నిహోత్రంలో మా అబ్బాయి ఒక్కొక్క కట్టెను 3 తుంటలేసి అక్కడ పెడుతూ ఉంటాడు. ప్రతిరోజు నేను కొన్ని 4 గంటలకు లేసి పొయ్యిలో పెడుతూ ఉంటాను. మొత్తం కట్టెలన్నీ ఇప్పుడు కట్టెలు కనపడట్లేదు. ఎక్కడికి పోయినాయి కట్టెలన్నీ చెప్పండి చూద్దాం. అవి పోయిన ప్రదేశం చెప్పండి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అసలుకే పోయినాయి. అది ఇప్పుడు చూడండి ఎంత సులభంగా ఆన్సర్ చెప్పారు మీరు. ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి పోయినాయి అంటే రావడం పోవడం అనేది శూన్యం యొక్క సహజ స్వరూపము. బాబా ఇంకేం కావాలి మీరు చెప్పండి. రావడం పోవడం అనేది ఇప్పుడు పుట్టగొడుగుని ఎవరు పుట్టించారు, అది భూమిలో పుట్టింది, నా కడుపులోకి పోయింది. ఇదంతా మన నామరూపాలకు పరిమితమైన మూడో నేను కథ. ఇప్పుడు ఈ కట్టెలంతా ఆడికి పోయింది నాగేశ్వర ప్రసాద్ గారు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి పోయింది అన్నారు చూడండి. ఆకాశము నుంచి నామరూపాలుగా కనిపించి మళ్ళీ అదృశ్యమైనాయి. అది మీరు చెప్పిందని ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. అదే అగ్నే మళ్ళీ శూన్యంలోకి పంపించిన ఈ కట్టెల్ని. అగ్ని పంపించిందా లేదా మళ్ళీ కదా మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది అని. అవును, కట్టెలుగా కనపడ్డాయి. కట్టెలు అగ్నిగా ప్రతిరోజు సద్గురు నిలయంలో నీళ్లు కాగబెట్టుకోవడానికి ఉపయోగపడినట్టు తెలిసాయి. దాని పేరు నిత్యాగ్నిహోత్రం అని. ఎంత మనం కల్పించుకున్న మాటలే, ఉపయోగించినట్టు తెలిసింది. అంతే అంతే అంతే. కాబట్టి కట్టెను గాన త్యజిస్తే నిప్పును కూడా త్యజించినట్టే లెక్క. కట్టెలు మీరు చెప్పేది కట్టెలను నిప్పు కాల్చి శూన్యం చేసింది అని అంటారు. అవును, ఇప్పుడు మా శరీరం కూడా అంతే 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 అంతే. ఇప్పుడు కట్టెలో నిప్పు బయట నుంచి ఆడన వచ్చిందా, కట్టెలో ఆల్రెడీ నిప్పు ఉందా? కట్టెలో ఆల్రెడీ నిప్పు తెలిగింది. మరి అదే విధంగా చూడండి, అదే విధంగా శరీరంలో ఆల్రెడీ శూన్యమే ఉంది, శూన్యమే శరీరం. మనం మాట్లాడుతున్న మాటలన్నీ శూన్యానికి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నాం. శూన్యాతీతాన్ని గురించి సూచన అయితే మాట్లాడుతున్న వాడు శూన్యమని మాట్లాడుతున్న సమయంలోనే తెలియడమే పరిపూర్ణత. నేనిల్వ జగములేకను, ప్రపంచంలోనే పూజారి వెంకటేశం ఉనికి. నేనేగిన జగము లేదు, నేను నిద్రపోయినప్పుడు నాకు ప్రపంచం తెలియడం లేదు కాబట్టి ప్రపంచము నేను అనే ద్వయము ఒక్కటే, ఏకమే, శూన్యమే. ఈ ఏకం పరిపూర్ణం కాదు. ఈ జగమును నేనును లేనప్పుడు అంటే సృష్టి పుట్టినప్పుడు, సృష్టి పుట్టక ముందు, సృష్టి పోయిన తర్వాత కూడా ఈ మార్పులకు లోను కాకుండా నిశ్చలంగా, నిర్మలంగా, నిత్యంగా, సత్యంగా, శాశ్వతంగా, నిరామయంగా, నిరాకారంగా ఏదైతే ఉందో ఈ జగము నేనును లేనప్పుడు గలదానిని స్పష్టంగా ఎప్పుడు బట్ట బయలుగా తేటగా ములుగుచ్చేదానికి సందు లేకుండా స్పష్టంగా కదలక మెదలక తానుగా తనంతట తానుగా నేను నిబిడీకృతమై ఉండేటువంటి మొదటి నేను పరిపూర్ణమని అలపోయదగున్. పరిపూర్ణ ఆచార ధ్యానం చేయాలని చెప్పి శ్రీకృష్ణ దేశికేంద్రుల శిష్యుడే గురువుగా అపరోక్షత చెంది చెబుతున్నట్టు మనకు 219వ కంద పద్యంలో స్పష్టంగా తెలియబడింది. ఇంత స్పష్టంగా ఉండేటువంటి ఈ యొక్క పద్య భావాన్ని మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి మనకు శ్రీమద్ భగవద్గీతలో జ్ఞానేశ్వరులు ప్రత్యక్షమవుతున్నారు. 1087వ ఎపిసోడ్ 2వ భాగానికి మనం వచ్చేసాం. ఒక 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు ఉండి మళ్ళీ వెళ్తాం కదా, 35 నిమిషాలు కదా దీనికి విరామం. కాబట్టి జ్ఞానయజ్ఞం 2వ భాగంలో ఉన్నాం. ఇంకా విరామ సమయం దగ్గర ఇబ్బందులు చూడండి. నేను ఎంతవరకు అయిందంటే మనకు ఆయన చెప్తారు కదా విరామం ఎప్పుడనేది. అజ్ఞానము నశిస్తే నిన్న మనకు ఎంతవరకు అయిందంటే జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి, జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఉత్తముడైన పురుషోత్తముడినే శరణు వేడు అని అర్థం అండి. ఇందులో మనకు కీలకం 1లో ప్రతిపదార్థానికి ఎక్కువ సమయం పట్టింది కాబట్టి నిన్న కాస్త వెనకబడ్డాం. ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి కుడుపు నాగేశ్వరరావు గారి గృహస్థాశ్రమం
లో ఉన్నాం కాబట్టి మనకు మధ్యలో కాస్త విరామం తీసుకొని నిన్న వెనకబడిందని ఈరోజు మనం పూరిస్తాం. అలా గురుగారు. అజ్ఞానం నశించినప్పుడు అజ్ఞానం నశించినప్పుడు అంటే జ్ఞానాజ్ఞానములు రెండూ లేనప్పుడు అని అర్థం. ఓకే. ద్వయము లేనప్పుడు అని అర్థం. ఇదే మన కృష్ణ ప్రభువులు ఇందాక సూచన చేసింది. అంటే అజ్ఞానం నశిస్తుందని జ్ఞానం నశించదుగా. రెండు ఒకటేనండి. అవి కట్టెలో అగ్ని ఉందండి, కట్టెలో ఉండే అగ్గి మాత్రం అట్టే ఉండి కట్టె మాత్రం నశిస్తుందా? అది శూన్యం అండి. కట్టె అగ్ని మీరే చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి పోయింది అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది అనేటువంటిది రెండవ నేను అవగాహన. అదేలేండి. ఈ రెండవ నేను ఎందులో తోచబడిందో అది పరిపూర్ణం. అవును. మొదటి నేను. అవును. ఆ మొదటి నేను తెలిస్తే ద్వయము నశించింది అని అర్థం. అజ్ఞానం నశించినప్పుడు అంటే అది అర్థం. అది ఓకే. అజ్ఞానం నశించినప్పుడు అంటే ద్వయమైనటువంటి ఎరుక నశించినప్పుడు అంటే, నశించినప్పుడు అంటే లేదని అవగాహన చెందినప్పుడు. ఏకమాత్రుడునగు నేనే, ఏకమాత్రుడునగు కింద నుంచి మూడో లైన్ చూసుకోండి. ఏకమాత్రుడునగు నేనే నాయంతట నేను మిగిలియుందును. ఇది నిన్న జరిగింది. అటు కాదు, అది నాయంతట నేను మిగిలి ఉందును అని గురువు గారు అన్వయ పద్ధతిలో చెప్పారు. కానీ అజ్ఞానంలో ద్వయం ఉంటుంది, కానీ జ్ఞానంలో కూడా ద్వయం ఉంటుందంటారా? జ్ఞానము అజ్ఞానం అనేదే ద్వయం. ముందు ద్వయాన్ని చూపిస్తాను మీకు, వ్యతిరేకం మళ్ళీ చెప్తా. అన్వయ పద్ధతి ఇంకా అర్థం కాలేదు మీకు. ఇప్పుడు వ్యతిరేకం ఎట్లా అర్థం అవుతుంది? అన్వయ పద్ధతి చెప్తాను ఫస్ట్ ముందుగా. ఇప్పుడు మీరు మేలుకొని ఉండేది జ్ఞానం అండి, నిద్రలో మీరే అజ్ఞానం అండి. రెండు కావూరు నాగేశ్వర ప్రసాదే కదా. అది కరెక్టే. అట్లా అజ్ఞానం నశించినప్పుడు అంటే ఈ రెండు నశించాలా. మీరు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదు. అది ఒకదాన్ని విడిచి రెండు నీ స్వరూపమే, అంటే రెండో నేను మూడో నేను స్వరూపమే ఎరుక. అది కరెక్టే. ఓకే. ఇది పోతే అది మిగులుతాది కాదు, ఇది పోతే అది మిగులుతాది అనేది అన్వయం. పూజారి వెంకటేశ్వర ఇప్పుడు మీకు వ్యతిరేక పద్ధతి చెప్తే అర్థమవుతుంది చూడండి. మీరు మా ఇంటికి రావడం అన్వయం, నేను మీ ఇంటికి రాలేదు వ్యతిరేకం. ఏం లేదండి, ఒకే విషయాన్ని రెండు రకాలుగా చెప్పడం అంటారు అంతే. దీన్ని మీకు వ్యతిరేకం అని కాదు. మీరు మా ఇంటికి వచ్చారు అన్వయం, నేను మీ ఇంటికి రాలేదండి, మీరే మా ఇంటికి వచ్చారు, నేను మీ ఇంటికి రాలేదు అనేది వ్యతిరేకం. ఇట్లా అనమాట. ఓకే. ఇక్కడ మీకు విషయం చెప్తాను, సరిపోతుంది చూడండి. జ్ఞానాజ్ఞానములు రెండు నశించిన తరువాత అచల పరిపూర్ణము మిగిలి ఉంటుంది అనేది అన్వయం అండి. కరెక్ట్. దానికి వ్యతిరేకం చెప్తాను చూడండి. ఇప్పుడు అచల పరిపూర్ణం తెలిసిన తర్వాత నీలో ఉండేటటువంటి జ్ఞానాజ్ఞానాలు అనేది మిగలదు, నువ్వే పరిపూర్ణుడుగా ఉంటావు. అప్పుడు నీలో కావూరు నాగేశ్వర ప్రసాద్ తనకు సంబంధించిన జ్ఞానం కూడా మిగలదు అనేది వ్యతిరేక పదం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? కావూరు నాగేశ్వర ప్రసాద్ తెలివితో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. అవసరం లేదు, వినండి. పక్కన నిద్రతో పాటు స్వప్నము కూడా నశించినప్పుడు నువ్వు మిగిలి ఉంటావు. ఇప్పుడు నిద్రపోతున్నావండి, కలగంటున్నారు. కలగంటూ మేలుకుంటే ఈ కళ్ళలోకి వస్తావు, జాగ్రత్త అనే కళ్ళలోకి వస్తావు. కలగంటూ గాఢ నిద్రలోకి పోయినావు అనుకో, అప్పుడు మెలకువ నిద్ర కళ మూడు లేకుండా ఉండేటటువంటి ప్రశాంతమైన నిద్ర స్థితిలో ఉంటావు. అప్పుడు నువ్వు ఉన్నట్టు నీకు తెలియదు. దాన్ని పరిపూర్ణత అని ఇక్కడ చెప్తున్నారు ఉదాహరణగా మీకు. అప్పుడు అజ్ఞానం ఉందా జ్ఞానం ఉందా చెప్ప? కానీ పరిపూర్ణ స్థితిలో జ్ఞానం లేదంటారా? నేను ఇప్పుడు ఉందంటావా? చెప్పావా? ఇప్పుడు జ్ఞానం లేదంటారంటే అది ఎట్టుంది అనేది చెప్పడానికే మీకు ఉదాహరణ చెప్తా ఉంటా. మళ్ళీ మీరు పరిపూర్ణ పదం వచ్చేసినారు.
ఉండి తీరాలి కదా గురుగారు, లేకుండా ఎందుకుంటుంది పరిపూర్ణ స్థితిలో? ఇప్పుడు ఒక జ్ఞాని, ఇప్పుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణుడు అన్నాం, ఆ పరిపూర్ణుడి దగ్గర లేకుండా ఉంటుందా ఆ పరిపూర్ణ స్థితిలో? శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణుడు అని చెప్పేది రెండో నేను మూడో నేను కలిసిన ద్వయపు అబద్ధం గుర్తు. ఓకే, శ్రీకృష్ణ పరమాత్మ నీకు వేరుగా లేడయ్యా, శ్రీకృష్ణ పరమాత్మ నీలో నుంచి మాట్లాడుతున్నాడు, నువ్వే పరిపూర్ణుడు అని చెప్తాడు ఆయన. దానికి ఉదాహరణగా నిన్ను ఉపయోగిస్తున్నాడు. ఏకభక్తి ఏకమాత్రుడు అని చెప్తా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ నీకంటే వేరుగా చూస్తే నేనేం చేయగలను? ఇప్పుడు బాగానండి, ఇప్పుడు మీరు కళ్ళలో నిద్రపోయేటప్పుడు మీ గురించి మీకు చెప్పేటప్పుడు మీరు ఆలోచించండి. మీరు కలలో నిద్రపోతున్నప్పుడు కలగంటున్నారండి, మేలుకుంటే ఇప్పుడు ఈ జాగ్రత్త అనే కళ్ళలోకి వస్తారండి. ఈ పరిపూర్ణము కృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన ఎంత పక్కన పెట్టు. మీరు నిద్రపోతున్నప్పుడు కళ నుంచి గాఢ నిద్రలోకి పోయినప్పుడు మీరు గాఢ నిద్రంగా మీరు నిద్రపోయేటప్పుడు మీకుండేది జ్ఞానమా అజ్ఞానమా అది చెప్పండి. గాఢ నిద్రలో ఉండేది రెండు కాదు, కాదంటలేదు. ఆగండి, అక్కడ ఆగండి. మీరు ఏర్చమండి ఎందుకు? గురువు గారు మనకు చెప్పేటప్పుడు, సద్గురుమూర్తి మనకు చెప్పేటప్పుడు మనం అన్ని నవరంధ్రాలు కంప్లీట్ గా అన్ని మూసేసి ఆయన్ని సహస్రారంలో చూడాలండి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అంటే అన్ని మూసుకొని మనం సహస్రారంలో ఉండే సద్గురుమూర్తినే చూడాలి. దానికి జ్ఞానం సపోర్ట్ కావాల్సిందిగా. మీరు వినడం లేదే, చూపిస్తే జ్ఞానం సపోర్ట్ తోనే మీరు మాట్లాడుతుండేది. ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు మీకు ఏ సపోర్ట్ ఉందో ఇప్పుడు చెప్పండి. ఏమన్నాక ఆ సపోర్ట్ లేదు గురువు గారు. పరిపూర్ణ స్థితి గాఢ నిద్రకి సంబంధం లేదంటున్నాను నేను. పరిపూర్ణ స్థితి అనేది ఒక అవేర్నెస్ అయిన స్థితి, అది నిద్రపోయిన స్థితి కాదు, అది మాత్రం కాదు. చెప్పండి. పరిపూర్ణ స్థితి ఇది పరిపూర్ణ స్థితి కానీ కాదు. నేను చెప్పాను, అవునని చెప్పాను ఎప్పుడన్నా మీకు? మనం ఉదాహరణగా అంటే మరి మహాత్ములందరూ కూడా మరి అదే స్థితిలో ఉంటే మనకేం తెలియబడుతుంది? మహాత్ములు మనం అని ఎప్పుడైతే వేరుగా చూసినారో మీరు రెండు అవుతున్నారు. నేను చెప్తా ఉండేది మా ఇద్దరి గురించి కాదు, ప్రపంచం గురించి కాదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడే ఎట్లో చూడండి. సరే, మీరు ఒకసారి క్యారెక్టర్ మార్చుకుందాం. ఒకసారి మీరు పూజారి వెంకటేశం అనుకోండి. కష్టం లేదు, చెప్పండి. కష్టమా? కష్టం సరిపోండి, ఏమనుకోబోకండి. ఇప్పుడు పోనీ ఒక పని చేయండి, మన ఇద్దరం మాట్లాడేది ఒకరిగా భావించండి. శ్రీమతి, పోనీ ఎందుకు మా శ్రీమతి గారు ఇప్పుడు నిద్రపోతున్నారు, గాఢంగా నిద్రపోతున్నారు, గురు పెట్టి నిద్రపోతున్నారండి. ఆవిడకు ఉండేది ఇప్పుడు జ్ఞానమా అజ్ఞానమా చెప్పండి? అది రెండు కాదు. మరి ఇప్పుడు నేనేం ఇంగ్లీష్ చెప్పిన చెప్ప పరిపూర్ణం అనేది రెండు కాదు ఒకటే అని చెప్తా ఉంటే. పరిపూర్ణం నేనేమంటున్నాను, గాఢ నిద్ర లాంటిది కాదు అంటున్నాను గురువు గారు. అది మీరు గాఢ నిద్రలోకి పోయినాక చెప్పండి అంటున్నా నేను. గాఢ నిద్రలో పోయినాక చెప్తే కదా ఆ పరిపూర్ణత ఉపయోగం ఉంది, వాడిది యూజ్ అవుతా పరిపూర్ణం. పరిపూర్ణం వల్ల నీకు ఉపయోగం ఉండడం కాదయ్యా, ఎవరికైనా ఉపయోగం ఉండాలి కదా. నాకు లేదు, ఎవరికైనా ఉండాలి కదా దాని యొక్క ఉపయోగం. పరిపూర్ణంలో అంతమంది ఉండరండి, పరిపూర్ణం మాత్రం ఉంటుంది. గురువు గారు మీరు పరిపూర్ణలే చెప్తున్నారు, నేను దాన్ని గ్రహిస్తున్నాను, దాని వల్ల నాకు ఏదో ఉపయోగం ఉన్నది. ఉందంటే మరి మీ నుంచి నేను ఏం తెలుసుకోగలుగుతాను? నేను మరి పరిపూర్ణులని మీకు తెలిసినప్పుడు తెలుసుకోవాల్సింది ఉండదు, అది విషయం. మీరు నేర్చి ఈ జ్ఞానయజ్ఞం సేపు ఏమి నేర్చుకున్నారు దాన్ని తిప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అది ప్రయోజనం కాదు. మనకు 7 నిమిషాలు ఉందంట, ఇంకా వినండి. 7 నిమిషాలు ఉందంట, బ్రేక్ తీసుకునే దానికి ముందు ఒక చిన్న టాపిక్ కంప్లీట్ చేయాలి మీకు ఇప్పుడు. అట్లాగే గురువు గారు. చూడండి, నిద్రతో పాటు స్వప్నం కూడా నశించినట్టు కేవలము అచల పరిపూర్ణం మాత్రమే ఎప్పుడు ఉంటుంది, అందులో ఈ ద్వయం మిగలదండి.
అజ్ఞానం తొలగిపోతే ఆ పరిపూర్ణుడు నువ్వేనని తెలిస్తే ప్రయోజనం కోరేవాడు ఉండడయ్యా. పరిపూర్ణం తెలిస్తే అదే సమాధి స్థితి అంటారా మీరు? నేనేం అనలేదు ఇంకా, అది ఏం స్థితి అని అనలేదు. ముందు అది మీరని తెలిస్తే కదా నేనేమని అనేది దానికి కూడా. అదే మీరు తిరిగి వచ్చి మళ్ళీ అది గాఢనతే పరిపూర్ణం అంటున్నారు. ఓకే, తిరిగి రావాలంటే ఇంకా నేనేం అనలేదే, మీరే అన్ని చెప్తున్నారే. అదేలేండి, అదేలేండి, అదే. ఆ పరిపూర్ణత కేవల స్వరూపమును కలిసి, ఇప్పుడు సముద్రంలో నది పోయి కలిసిన తర్వాత మళ్ళీ అది ఏదని చెప్పేది మళ్ళీ తిరిగి వచ్చినాక మళ్ళీ నది అంటాం, అట్ట కాదు ఇది. కాదులేండి, ఓకే ఓకే. స్వయంగా కావూరు నాగేశ్వర ప్రసాద్ తన భిన్నత్వాన్ని ఉంచుకోకుండా మొదటి నేనుతో కలిస్తేనే నా మాం ఏకం శరణం రజ అంటే అది. కుండ పగిలిపోతే మళ్ళీ ఇంకో కుండలో ఆకాశం వచ్చి కూర్చునిందా? లేదు లేదు. పగులుట అనేది కుండకు మాత్రమే ధర్మం. కుండ పగిలిపోయినా ఇల్లు కూలిపోయినా ఆకాశాన్ని ఆకాశంలో కలపడం లేదు. అట్లా ఉదాహరణ ఈ శరణాగతి వలన మీరు గాన ఖచ్చితంగా సద్గురుమూర్తికి శరణాగతి అయితే స్వర్ణమణి వేరు స్వర్ణం వేరు కాదు, అల వేరు సముద్రం వేరు కాదు, నువ్వు వేరు పరిపూర్ణం వేరు కాదు. అట్లా కాకుండా పరిపూర్ణం తప్ప మీరు ఇతరమైనటువంటి భ్రాంతినంతా ఎంతసేపు చర్చించినప్పటికీ మీరు పొట్టు దంచుకుంటున్నారు. ఒడ్లు దంచితే బియ్యం వస్తుంది, గురువాక్యాన్ని పాటిస్తే పరిపూర్ణత తెలుస్తుంది అని అర్థం. ఆగండి, ఒడ్లు దంచితే బియ్యం వస్తుంది, మీరు పొట్టు దంచే ప్రయత్నం చేయబాకండి. పొట్టు దంచే ప్రయత్నం చేస్తే బియ్యం రాదు, ఒడ్లు దంచే ప్రయత్నం చేస్తేనే బియ్యం వస్తుంది. కనుక మనం ఈ విషయాన్ని మనం చిన్న బ్రేక్ తీసుకొని సరిగ్గా 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం తెలుసుకుందామండి. మనం 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 66, పురుషోత్తముడినే శరణు వేడు. వచ్చేసారా గురుగారు? వచ్చారు కదా? కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు బాగా గమనించండి. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. జ్ఞానేశ్వరి చెప్పిన దాన్ని కేవలం 2024లో సగటు మానవుడికి అర్థమయ్యే ప్రయత్నమే ఇది. చూడండి, బడబాగ్ని సముద్రంలోనే ఉంటుందండి. బడబాగ్ని సముద్రంలో ఉంటది. ఎట్లంటే కట్టెలోనే అగ్గి దాగి ఉంటది. అగ్గికి ప్రత్యేకంగా ఉనికి లేదండి. ఉపాధి లేకుండా అగ్నికి ఉనికి చెప్పండి. కట్టె లేకుండా అగ్గికి ఉనికే లేదు. సూర్యుడు అనే గోళం లేకుండా సూర్యకిరణాలకు ఉనికి లేదు. సూర్యకిరణము సూర్యుడు ఎలాంటిదో కావూరి నాగేశ్వర ప్రసాద్ తన జ్ఞానము అలాంటిది. అంటే దృశ్యం ఉంటేనే ద్రష్ట ఉంటాడు అంటారా? కాదండి, రివర్స్ చెప్పండి. అప్పుడు అదే మీ పరిస్థితి. రివర్స్ చెప్పండి. రివర్స్ అంటే ద్రష్ట ఉంటే దృశ్యం ఉంటుంది. నువ్వు చూస్తున్నావు కాబట్టి ప్రపంచం ఉంది, అట్ట లెక్క. ఓకే, అగ్నికి ఉనికి కట్టే. ఓకే, రైట్. దానికే నేను ఇప్పుడు మీకు వ్యతిరేక పద్ధతిలో చెప్తే అర్థమవుతుందని. అదే గురుగారు, అదే గురుగారు. చూసే జగము చూసేది వాడు చూసేది ఎరుక. జగము అనే దృశ్యం కదా, చూసేవాడు ఉంటేనే. నేనేమంటున్నానంటే మీరు నిద్రలో మీకు జగం ఉందా అంటున్నా. ఉంది కదా అని ఇప్పుడు అంటున్నారు. నిద్రలో ఉందా అని అడుగుతున్నా. నిద్రలో లేదు. నిద్రలో లేదన్నప్పుడు మీరు ఎరిగితే ప్రపంచం తెలియబడుతుంది తప్ప ప్రపంచం ఉన్నప్పటికీ మీరు ఎరగకుంటే మీకు ప్రపంచం తెలియబడదు. అది చెప్పేది. కాబట్టి ఈ రెండు ఒకటే. నేను ఎరగకపోతే ప్రపంచం తెలియదు. ఓకే. ఎరిగేవాడి కంటే ఎరగని వాడి కంటే, అంటే ఎరిగేవాడు జ్ఞాని. నాకు బాగా చెప్పడానికి మీరు ఎట్లా ఎంత ఎంత బాగా ఆధారమైనా చూడండి. తెలుసుకుంటున్నవాడు జ్ఞానండి. ఓకే గురుగారు. అదే జ్ఞానికి తెలియకపోవడం అజ్ఞానం. దీన్ని విడిచి అది, దాన్ని విడిచి ఇది ఉండదు. ఈ రెండుకి అతీతమైనటువంటి అచల పరిపూర్ణ జ్ఞానంలో ఇది లేనిది. ఇప్పుడే లేనిది, ఎప్పుడో కాదు. ఇప్పుడే లేదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడే లేదు.
శ్రీధరులు శివరామ దీక్షితులకు చెప్పిన 12 నిర్వాణ ద్వాదశి తిరుపతిలో వివరించబడిన దానికి అర్థం కూడా ఇదే. అదే గురుగారు. ఓకేనండి. ఇప్పుడు భూమి అంటారండి, భూమి అంటారు, అణువుల సముదాయమే భూమి. అణువు లేకుండా భూమికి ఉనికి చెప్పండి? లేదు. నెక్స్ట్ నీళ్లు అంటే నీటి పరమాణువు లేకుండా నీటికి ఉనికి ఎక్కడుంది? అవును. అగ్ని అంటే అదే, సూర్యుడు లేకుండా ప్రపంచానికి వెలుతురు ఎక్కడుంది? లేదండి, లేదు. 3 అయినాయి. ఇంతవరకు మీకు సులభంగా వచ్చారు మీరు. ఈ 4, 5 చెప్పబోయేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పిందంతా భూమి, నీళ్లు, అగ్ని, ఇవే నా శరీరంలో ఉన్నాయి. గాలి చూడండి, మనలో వీచేటువంటి గాలి ఆకాశంలో వీచే గాలి ఒకటేనా కాదా? ఒకటే గురుగారు. మరి శ్వాస వల్లనే నీకు గాలి తెలుస్తా ఉంది, కానీ నీకు శ్వాస ఆడకపోతే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ తెలుస్తాయా? తెలియదు గురుగారు, తెలియదు. కాబట్టి ఈ నాలుగింటి ఆధారంగానే నీ శరీరం నడుస్తుంది. అది క్లియర్. ఈ 4గింటి ఆధారం ఆకాశం, ఆకాశంలో ఈ 4 తెలియబడుతున్నాయి, కానీ ఈ 2 వేరు వేరు అనకూడదు. ఈ 4 భూతాల సముదాయంలో నీలో తెలియబడేటటువంటి అబద్ధపు గుర్తు ఆకాశానికి సంబంధించినటువంటిది. సూర్య చంద్రుల నడుమ భూమి ఉనికి కలిగి ఉంది, అవునా కాదా? అవునండి. మనసు బుద్ధిల నడుమ కావూరి నాగేశ్వర ప్రసాద్కి జ్ఞానం కలిగి ఉంది, అవునా కాదా? నేను అసలు కుడుపు నాగేశ్వరరావు గారు అట్టే ఉంచాడు, నేను రానిలేదు. ముందు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి స్వస్థత చేకూర్చిన తర్వాతనే వస్తా. అడగండి, బడబాగ్ని దగ్గర అడగండి. చెప్పండి. సూర్య చంద్రుల నడుమ మాత్రమే ప్రకృతికి ఉనికి, రైట్? అవునండి. కాలము అతీతం కాదు, అది అతీతం కాదు, కాలంలో చంద్రుడు భూమి. సూర్యుడు చంద్రుడు భూమి ఉండేటువంటి కాలంలో భాగమే కావూరి కూడా. అవును. కానీ ఇప్పుడు 18వ అధ్యాయం 66వ శ్లోకంలో చెప్తా ఉండేది అది కాదండి, దానికి అతీతమైన విషయం అండి. అందుకని నేను మీకు 2 ప్రశ్నలు ఇచ్చి, ఏ ధర్మాన్ని వదలాలి, దేన్ని పొందాలి అని ప్రశ్నలు ఇచ్చానండి. దానికి మొత్తం భగవద్గీత జరిగిన సారాంశం అంతా ఏకరువు పెట్టానండి. అవును. ఇప్పుడు చెప్పండి, జ్ఞాన అజ్ఞానాలు రెండింటినీ వదలాలి. అట్టంటే 4 భూతాలతో కలిసి గుర్తిరుగుతున్నటువంటి శరీరము శూన్యమే గాని అది శూన్యం కంటే వేరు కాదు. కరెక్ట్. ప్రూఫ్. మీరు మళ్ళీ పరిపూర్ణం అనబాకండి. పరిపూర్ణం అది ఉంటే అది అడుకోపారి దాని జోలికి పోబాకండి. 4 భూతాలతో గుర్తిరుగుతున్నటువంటిది ఆకాశ మధ్యలోనే తప్ప ఆకాశానికి అతీతంగా కాదు. అందుకని చెప్తున్నాడు, కట్టెలోనే అగ్ని, అగ్నిలోనే కట్టె అనే దానికి మీకు మొత్తం పంచభూతాలు తెచ్చి మేము ముందర పెట్టినా. అవును గురుగారు. ఇప్పుడు చెప్పండి, సముద్రంలో బడబాగ్ని ఉంది అంటారు. 432 కోట్ల సంవత్సరాల తరువాత బడబాగ్ని వేరుగా, సముద్రం వేరుగా చెప్పేదానికి ఎవడు ఉంటాడు ప్రళయంలో? చెప్పడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడ సముద్రంలో బడబాగ్ని ఒక్కసారిగా నోరు తెరిచిందంటే సముద్రం లేనిదవుతుంది. అవును. సునామీ వస్తే పక్కన ఊరు మునిగిపోతుందే. సముద్రంలో ఉండే బడబాగ్ని ఒక్కసారిగా నోరు తెరిస్తే ఏం మిగులుతుంది? దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు కప్ప తర్వాత ఒక కప్ప ఏం మింగుతుంది? కప్ప ఏదో పురుగును మింగుతుంది అనుకోండి. అవునండి. ఆ పురుగు వేరు, ఈ కప్ప వేరు. అవును. 2 వేరువేరుగా తెలుస్తుంటాయి మనకు. ఆ పురుగును పట్టుకునే దానికి కప్ప పరిగెత్తా ఉంది, దాని వెనకాల పాము వస్తా ఉంది. ఇప్పుడు పాము వేరు, కప్ప వేరు. అవును గురుగారు. అవునండి. పాము ఇంట్లోకి వచ్చేస్తా ఉందని దాన్ని కొట్టేదానికి ఇంటి ఓనర్ వస్తా ఉన్నాడు. ఎంతమంది అయినారు? పురుగు, పాము, కప్ప, ఇంటి ఓనర్, 4 వీళ్ళు. అది ఒకదాన్ని బట్టి ఒకటి. ఓకే. వీళ్ళు 4 ఒకరి బాధ ఒకరిది, కానీ ఆకాశాన్ని కాదు. ఇప్పుడు పంచభూతాల్లో జరిగే ప్రక్రియలే. మరి ఇప్పుడు పామును చూసి
కప్ప భయపడుతుంది, కప్పను చూసి పురుగు భయపడుతుంది. కానీ మనిషి భయపడేది పామును చూసి. ఆ మూడిటి వల్ల మనిషి భయపడాడు. చూడండి, కప్ప పురుగును మింగేదానికి పోతా ఉంది కదా, కానీ ఇదే కొంచెం సాగపోతుంది, పాము మింగేపోతుంది కప్పని. కానీ దాని ఆశ దానిపైన. అసలు ఇంటి వల్ల రెడీగా ఉన్నాడు, ఇంట్లోకి వచ్చేసింది, గదిలో హాయిగా ఈజీగా పాము చచ్చిపోతుంది. దీనికి ఇప్పుడు కూడా దాన్ని మింగేదే పని. మనిషి కూడా అంతేనండి, ఏదో తెలుసుకోవాలి, ఏదో సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటాడండి. బాగా గమనించండి. సరే, ఇప్పుడు ప్రక్రియ ఎలా ఉందో చూద్దాం. ఇది కంప్లీట్ చేస్తాను మీకు. పురుగుని ఇప్పుడు పురుగు, పాము, కప్ప, మనిషి నలుగురు ఉన్నారండి. అవును, బాగా నలుగురు ఉన్నారు. ఈ నలుగురు అనేది ఈ ఓనర్ ఉంటే వీడు వేటగాడు, ఇంటి ఓనర్ అనేవాడు వేటగాడండి. వీళ్ళ ఇల్లు అడవి మధ్యలో ఉందండి. ఆ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయండి. ఒక పెద్ద అడవి పంది వస్తా ఉంది, బాగానండి. ఫస్ట్ ఏం చేసిందంటే కప్ప దాని లక్ష్యం కంప్లీట్ చేసింది. కప్ప పురుగును మింగేసింది. పురుగును మింగడం వల్ల కప్ప రెస్ట్ తీసుకుందాం అనుకునింది. పాము వచ్చి కప్పను మింగేసింది. పురుగు కప్ప నోట్లోకి, కప్ప పాము నోట్లోకి. మరి పాముని మనిషి కొట్టేశాడు. ఇప్పుడు మనిషి ఒకడే మిగిలాడు. ఏమంటాడంటే, ఈ పాము చర్మం నాకు పనికొస్తుంది, తోలు అది ఇదంతా పనికొస్తుంది కదా, కాబట్టి హాయిగా ఈ పాము చర్మాన్ని తీసుకుపోయి నేను అమ్ముకొని ఏదో నేను చేసుకుంటాను అనుకుంటా ఉంటాడు. అడవి పంది వస్తా ఉంది. అడవి పంది వస్తే వాడి చేతిలో బాణాలు, వేడిగా బాణం ఉంది. అడవి పంది వస్తే వీడు గుమ్మున ఆ ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు, తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. ఈ అడవి పంది మాంసాన్ని కానీ అమ్మితే నాకు ఊర్లో మంచి డబ్బు వస్తుంది అనుకున్నాడు వాడు. ఏం చేసినాడు, వీడు బాణం తీసుకుని అడవి పందిని నేరుగా ఒక్క దెబ్బ వేసినాడు. అడవి పంది అరస్తా వచ్చి ఈయన చంపేసింది. నేరుగా గుద్దింది ఈయన వచ్చి, అడవి పంది దాని కూరలు ఎత్తుకొని వచ్చి. అడవి పంది ఈయన చంపేసిన తర్వాత ఇప్పుడు అది అడవి పంది ఈయన చంపేసింది. అది వీడి బాణంతో అది కూడా చచ్చిపోయింది. వీడు వేసిన బాణంతో అడవి పంది చస్తూ ఊరికే పోలేదు, అది వచ్చి వీళ్ళు కూడా చంపేసింది. ఇప్పుడు ఎవరు దేన్ని పొందారో మీరే నాకు చెప్పాలి. బాగుంది. ఇప్పుడు జీవితంలో జరిగే చివర్లో ఇదే చివరి అనుకుంటారు మీరు, కాదు, ప్రతి క్షణం జరిగేది. వాడు ఇప్పుడు 31 లక్షలకు ఒక ఇంటిని కొనాల్సి వచ్చింది మావాడు. దాన్ని 25 లక్షలకే కొనే ప్రయత్నం చేశాడు. అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వాడిని 31 లక్షలకు కొనేట్టుగానే చేశాను నేను. అందుకని వాడు ఏదో చేశాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, ఎన్నో జిమ్మి మ్యాజిక్ చేశాడు పాపం. వాడు ఇప్పుడు సరే 31 లక్షలు కొనేట్టుగా చేసాడు, కథ సుఖాంతం అయిపోయింది కదా. దానికి ముందు ఏమేమి ఎత్తులేసాడంటే, నాకు ఇంత ఎక్కువ ఖర్చు అయిపోయింది, నాకు మీరు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని కోర్టుకు పోయి పోలీస్ స్టేషన్ ఏదో చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏమంటాడంటే, పని పూర్తయిన తర్వాత, ఒరే నాయన ఇప్పుడు 35 లక్షలకు అమ్మేదానికి రెడీగా ఉండారు మనిషి, నేను పంపిస్తాను, ఒక 5 లక్షలు లాభం వస్తుంది అమ్ముకోరా అంటే వాడు ఏమంటాడు తెలుసా, 31 లక్షలు పెట్టుబడి పెట్టి 35 లక్షలకు అమ్మినప్పటికీ నాకు 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది అంటాడు వాడు. అదేంటంటే వాడి లెక్కలు వాడికి ఉంటాయి. మరి ఇదే ఇప్పుడు చెప్పిన లెక్క. 31 లక్షలకు కొన్న ఇంటిని 35 లక్షలకు అమ్మితే నాకు 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది అంటాడు వాడు. వాడి లెక్కలు అట్టుంటాయి. మరి ఇప్పుడు పాము లెక్క అట్టుంటది, కప్ప లెక్క అట్టుంటది, పురుగు లెక్క అట్టుంటది, మనిషి లెక్క ఇట్టుంటది. అంతే, ఏ మనిషి అయినా మృత్యు నోట్లోకి పడి లోపలికి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, కానీ నన్ను 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసి కంప్లైంట్ చేసేప్పుడు ఏమన్నాడు తెలుసా, 31 లక్షల దాకా కొనేట్టుగా నన్ను చేసినారు, నాకు 6 లక్షలు నష్టం చేసినారు కదా, ఇప్పటికిప్పుడు నేను 31 లక్షలకు కొంటున్నాను, 25 లక్షలకి అమ్మేస్తాను అని చెప్పినాడు. నిన్ననే రిజిస్టర్ అయిన వెంటనే
35 లక్షలకు అడుగుతున్నారా, పంపిస్తాను, ఒక 5 లక్షల లాభానికి అమ్ముకోరా అంటే ఆ, అది చాలదు, నాకు ₹1,00,000 నష్టం వస్తుంది అప్పుడు కూడా అంటాడు. ఆ, అంటే ఎంత ఆశ కావాలి మనిషికి, మీరే చెప్పాలి. చూడండి అది జ్ఞానం కూడా అంతేనండి. ఇప్పుడు నేను జ్ఞానం కూడా అంతేనండి. అంతే, అంతే. అది ఏం తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు. అది నువ్వయ్యా, ఇంక నువ్వేం తెలుసుకోవాల్సిన, కావూరు నాగేశ్వర ప్రసాద్ మీరేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరేదో తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం, పొట్టు దంచడమేనండి. కరెక్టే గురుగారు, మీరు చెప్పింది కాదంటలేదు. కాకపోతే ఏంటంటే చిన్న డౌట్ ఎక్కడ వస్తుందంటే, మరి సామాన్యుడే నాకు ఎదురుగా ప్రపంచాన్ని పెట్టుకుని చూడటానికే చూడకపోవటానికి నేను ఎవరు అసలు? నేను ఉన్నట్టా లేనట్టా? ఆ విషయం మీరు గాఢంగా నిద్రపోయిన తర్వాత నాకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నానండి. ఆ, కాబట్టి బడబాగ్ని ఎట్లాగైతే తన సముద్రాన్ని తనలోకే తీసుకున్నప్పుడు అక్కడ అగ్ని ఉందని గాని ఏది ఉందని గాని చెప్పేదంటే ప్రళయ సమయంలో అది సూచన. ఇక్కడ ఆ, స్వయంగా సముద్రాన్ని దగ్ధమునర్చింది అంటే అది ప్రళయ సమయంలో ఒక భూతం పూర్తిగా. బడబాగ్ని అంటే సముద్రం కింద ఉండేది ప్రళయ సమయంలో వస్తుందండి, అది కంప్లీట్ గా. 432 కోట్ల సంవత్సరాల జీవరాశులు నష్టమయ్యేటప్పుడు ఏదైతే అప్పుడెప్పుడో నష్టమయ్యేది కాదు. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన కథలో ఒక మనిషి ఎలాంటి అత్యాశ కలిగి ఉన్నాడో జ్ఞానం కూడా అట్లాంటిదేనండి. అంతే. ఎంత తెలుసుకున్నప్పటికీ డబ్బే కాదు, కీర్తి కూడా. ఈ డబ్బు కీర్తి రెండు కూడా జ్ఞానం కిందనేనండి. అవునండి, ఆ జ్ఞానంతో వచ్చింది ఇవన్నీ కూడా. ఎంతమంది శిష్యులు ఉన్నప్పటికీ నాకు ఇంకా శిష్యులు కావాలంటాడు ఆయన. అవును, ఉపదేశం ఇచ్చే ప్రసక్తే లేదంటాడు సహజాచర రాజీ. జ్ఞానంతో వచ్చేవి. ఉపదేశం ఇచ్చేవాడు గురువు, తీసుకునేవాడు శిష్యుడు. ఈ రెండు నిజమైన తత్వం తెలిసేంత వరకు అవసరమనే వాళ్ళని కాదనట్లేదు. ఓకే, అన్ని ప్రక్రియలు జ్ఞానంతో జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ మీరు చెప్పిన వాళ్ళిద్దరిని కాదనట్లేదు నేను. ఉపదేశం అవసరం లేదని కొంతమంది అంటున్నారు, నేను వాళ్ళని కాదన్ను. కానీ పూజారి వెంకటేశం ఉపదేశం ఇచ్చే పరిస్థితిలో లేడు అంటున్నాను. అదే విషయం, తీసుకునే పరిస్థితిలో కూడా లేడు. కాబట్టి ఇట్లాంటి కల్పనలనంతా నువ్వు పూర్తిగా వదిలే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. నన్ను శరణు వచ్చావు కదా, నన్ను అంటే ఏ నన్ను? మొదటి మొదటి నన్ను, అవును, మొదటి నన్ను శరణు వచ్చిన నీకు జీవభావం ఉండునని చెప్తే నవ్వులాటగా పోతుంది. ఎవరన్నా నవ్విపోతారయ్యా. ఆడ చదువుతున్నానండి, అది ఉంటే చదువుతున్నానండి. మొదటి నన్ను శరణు వచ్చిన వాడికి ఎవరికైనా జీవభావం ఉంటుందని చెప్పి, నా ఎదురుగా ప్రపంచం ఉందని చెప్తే ఎవరన్నా నవ్వుతారండి, పూర్తిగా నవ్వుతారండి. ఇట్లాంటి మాటలు నోటి నుంచి వెలువడడానికి కారణమైన ఆ బుద్ధికి ఎందుకు సిగ్గురాదు? నువ్వు అంటే మనకంత జ్ఞానాన్ని నూరి పోస్తున్నారు జ్ఞానేశ్వరి. అవునండి, అవును. అనుమానం మానవుడి సొంత నైజం అండి. అవును, అది తొలగించుట సద్గురువు సొంత నైజం అండి. అనుమానం మానవుడి సొంత నైజం. అనుమానించే వాడిని రహితం చేయటం సద్గురువుకి చిటికలో పని. మరి ఇట్లాంటి మాటలు మళ్ళీ నేనుండాను, ప్రపంచం ఉంది అని చెప్పేటోడికి సిగ్గు రాదా? ఎందుకు రాదు సిగ్గు? ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఉదాహరణకు ఒక సామాన్య దాసిని ఒక రాజు పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఆవిడని ఎవరైనా దాసి అంటారా? ఇంట్లో పని చేస్తా ఉంది ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆవిడ పని మనిషి అవుతుందా, ఓనర్ అవుతుందా? మరి ఇదే కదా. నా ఫ్రెండ్ బొంబాయిలో నుంచి భార్య పిల్లకాయలంతా, అతని భార్య వచ్చి వేరే వారితో పిల్లలతో ఉందండి, వేరే చోట కాపురం పెట్టిందండి. ఇతను తిరుపతికి వచ్చి ఒక ప్రత్యేకంగా బ్రహ్మాండంగా ఒక వ్యాపారం అది ఇది మొదలు పెట్టాడండి. ఎంత చేసినప్పుడు నాయన కొడుకుని పిలుచుకొని వచ్చుకొని హాయిగా బతుకుకోరా అంటే వాడు ఏం చెప్తాడంటే, నేను ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ పెట్టబోతాను, ఎవరన్నా పని చేసే వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళని పెళ్లి చేసుకోబోతాను అంటాడండి. సూపర్ మార్కెట్ లో ఎవరన్నా పని చేసే వాళ్ళు, ఎవరన్నా పనికి వచ్చే వాళ్ళు, చాలా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఇద్దరు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆయన పని చేసే ఆవిడ అవదు, ఆవిడ ప్రాపర్టీకి అంతా ఆవిడే ఓనర్ అవుతుంది. ఒక్కసారిగా పని మనిషి ఓనర్ అయిపోయినలా. మరి ద్వయపు అబద్ధపు గుర్తైనటువంటి మీరు పరిపూర్ణులనిగా చెప్తా ఉండేది అట్ట లెక్క. నేను ఈ పూజారి వెంకటేశం ముందు పని మనిషి,
పూజారి వెంకటేశ్వరంలో ఉండే పరిపూర్ణత తెలిస్తే మళ్ళీ పని మనిషిగా ఉంటాడు వాడు? ఉండడు. అట్టి స్థితిలో జగదీశ్వరుడు అయినటువంటి నేను మొదటి నేను లభించిన తర్వాత కూడా నీవు జీవత్వం తొలగిపోదు అంటే ఆ మాటలు ఏమాత్రం నమ్మొద్దు కావూరి గారు. మొదటి నేను స్వరూపుడై మొదటి నా అతి సహజంగా నా సేవ చేయవయ్యా, నేను చెప్పినట్టు నడుచుకోవయ్యా. మన్మానాభవ మద్భక్తం మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్య సత్యం తే ప్రతిజ్ఞానే ప్రియవశం. ప్రతిజ్ఞ చేసి చెప్పలేదయ్యా నీకు 65 ఇంతకు ముందు శ్లోకంలో? అవును. ఇట్ట నన్నే సేవించు, అచల పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండవయ్యా. జ్ఞానం అజ్ఞానం లేదు నాయన నీకు. మజ్జిగలో నుంచి స్పష్టంగా తీసినటువంటి ఆ యొక్క వెన్న ఎన్ని ఉపాయం చేసినప్పటికీ మజ్జిగకు తగులుతుందా నాయన? తగులుతుందా? పాలల్లో నుంచి పెరుగైంది, పెరుగులో నుంచే నీళ్లు పోసి చిలికితే వెన్న వచ్చేసింది. ఆ వెన్న ఏం చేసినా దానికి తగులుతుందా? లేదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంతో ప్రవర్తిస్తున్నప్పటికీ అచల పరిపూర్ణుడైన నీకు కావూరి నాగేశ్వర ప్రసాద్కి సంబంధమే లేదు నాయన. అద్దంలో కనిపించే బొమ్మ అద్దానికి తగులుతుందా? ఉదాహరణ ఇవంతా. అంతేనండి, అంతేనండి. ఒక్కసారి నువ్వు ఏకాత్మ భావంతో నన్ను శరణు చొచ్చావు కదా నాయన. 1,00,000 ప్రయత్నాలు చేసినప్పటికీ నువ్వు ధర్మాధర్మాలనే రెండు నిన్ను తాకదు నాయన. జ్ఞానము అజ్ఞానము ఒక్కదాని యొక్క 2 పార్శ్వాలండి. ఇప్పుడు నాణ్యము అంటే బొమ్మ బొరుసు ఉంటుందయ్యా. నాగేశ్వర ప్రసాద్ అనేవాడికి జ్ఞానము అజ్ఞానం 2 ఉంటాయి నాయన. పూజారి వెంకటేశం అనేటోడికి జ్ఞానం ఉంటది, అజ్ఞానం ఉంటది. జ్ఞానము అజ్ఞానానికంటే ఇతరమైనటువంటి మొదటి నన్ను శరణు చూచిన తర్వాత కూడా వానికి అవన్నీ ఉంటాయా నాయన? ఇనుము వ్యర్థంగా పడి ఉంటే మట్టిలో సిలుం బట్టి మట్టిలో కలిసిపోతుంది, అది మట్టి అయిపోతుంది మొత్తం. మనిషి కూడా గురువుని చేరకుండా ఉండుంటే వాడు మామూలుగా జనన మరణాల్లోనే ఉంటాడు వాడు. అవును. ఒక్కసారి ఇనుము స్పర్శమని తాకితే మళ్ళీ సిలుం పడుతుందే? లేదు. మళ్ళీ మట్టి అవుతుందే? జస్ట్ ఉదాహరణ. అప్పుడు ఇంకా దానికి తుప్పు పట్టే అవకాశం లేదు. లేదు. అట్ట కొయ్యను ఒరిపెడి పెట్టిన తర్వాత అగ్గి తనిగి అన్ని తేలా మనం యజ్ఞం చేసేటప్పుడు ఇదే అర్థం. రావి జువ్వి కర్రలను ఒరిపిడి చేస్తారు. కొయ్యకు ఒరిపిడి పెట్టినటువంటి ఆ యొక్క ఒరిపిడిలో వచ్చినటువంటి అగ్గి కొయ్యలనే కాలుస్తుంది. అవును. ఆ అగ్ని బయలుపరిస్తే ఆ అగ్నిలో ఇంకా అగ్ని దాగి ఉండేది అనేది ఉండదు. ఇంకా అగ్ని ఇప్పుడు అడవిలో కూడా కట్టె రాసుకొని మండుకుంటది. అవును. మండినటువంటి కట్టె మళ్ళీ మిగులుతుంది, దానికి నామరూపాలతో మిగులుతుందా? లేదు. మరి గురువు గారు ఇచ్చిన జ్ఞానంతో నీ అజ్ఞానంతో రాసుకొని జ్ఞానాజ్ఞానం 2 లేకుండా నువ్వు మొదటి నేనుగా మిగిలాలి కదా నాయన. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, సూర్యుడు ఎప్పుడైనా చీకటిని చూసినాడా? లేదు. సూర్యుడు ఎప్పుడు చీకటిని చూడలేదు. మొదటి నేను ఎప్పుడు ఎరుకను చూడలేదు. అవును. సూర్యుడు ఎప్పుడు చీకటిని చూసే పని లేదు. పరిపూర్ణం ఎప్పుడు ఎరుకలోకి వచ్చే పని లేదు. చీకటి పోయి ఎప్పుడు సూర్యుడిని చూడలేదు. ఈ ఎరుక పోయి పరిపూర్ణాన్ని తెలుసుకునే వీలు లేదు. మేలుకున్న తర్వాత కళ ఉండదు, కళలో ఈ మెలకువ ఉండదు. ఉదాహరణ, ఇప్పుడు మేలుకు ఉండేటప్పుడు కూడా స్వప్న భ్రాంతిని ఇప్పుడు అనుభవించగలవా? లేదు. అదే విధంగా ఒక్కసారి అచల పరిపూర్ణమైనటువంటి నాతో మొదటి నాతోగాన నువ్వు ఏకత్వం కలిగితే నా స్వరూపము తప్ప, ఏకాత్మ పంచకం రాశారు ఆయన, అదే మొదటి నేను తప్ప ఇంకేదైనా మిగిలి ఉండేదానికి కారణం ఉందా? కార్యకారణాలు 2 లేకుండా పోతున్నాయి కదా. అవును. కాబట్టి ప్రపంచానికి కారణము లేదు. పరిపూర్ణము ఎవరికి ఉపయోగపడును? ప్రశ్న మీరేసే ప్రశ్న ఎప్పుడు కూడా మీరేదే చేసేది. పరిపూర్ణము ఎవరికి ఉపయోగపడును ప్రశ్న. పరిపూర్ణము అపరోక్షమైన తరువాత ఎవరికి ఉపయోగపడునని ప్రశ్నించేవాడు మిగలడు. ఇది ఆన్సర్. ప్రశ్నించేవాడు ఉండాడు అంటే వాడికి జ్ఞానం ఉందని అర్థం.
అవును. మరి జ్ఞానం ఉంటే అజ్ఞానం దాంతో పాటే వస్తుంది. చీకటి ఉంటే వెలుతురు, వెలుతురు ఉంటే చీకటి. అవునండి. కానీ అచల పరిపూర్ణత అపరోక్షత చెందితే వాడు వ్యక్తి వ్యక్తిగా ఉండడు. నిజ దైవము అది ఒక్కటే, ఏకాత్మ. వాడు కాలాతీతుడు, కాలానికి వాడికి సంబంధం లేదు. అది విషయం. కాబట్టి వాడి కంట్రోల్లో కాలం ఉంటది. అదే కొంతమంది సిద్ధులు సిద్ధులు చూపించారు. శంకరులు, సాయిబాబా వీళ్ళంతా సిద్ధులు చూపించారు మీకు. అవును. శంకరులు జన్మించడానికి కాలమే అతను చెప్పినట్టుగా అతను కావాల్సిన నక్షత్రంలో వచ్చిందని మనం సినిమాలో చూసాము. అన్ని సిద్ధులు కలిగి ఉన్నప్పటికీ మరి వాళ్ళ సిద్ధులు వాళ్ళకి అవసరం లేదండి. కాలాతీతులకు అవసరం లేదండి. కనుకొని అట్టి వారిని జగద్గురు టైటిల్ తో పిలుస్తుంటారండి. సరిగ్గా ఇదే విధంగా ఒక్కసారి నాతో గాన ఏకత్వం కలిగితే నా స్వరూపము తప్ప మరి ఏ వస్తువు అయినా మిగిలి ఉండేదానికి కారణమే లేదు. తప్ప ఏమీ లేదని మొదటిది మొర్ర పెట్టుచుండు ముదమున వినుమా మాం ఏకం శరణం గజ. రెండోది మిగిలేదానికి కారణం లేదంటే ఇది ఏమీ లేదు మమ్మని వదలక రెండోది లెస్స వదులుచుండు నూరా. అది వదలదు, మనమే వదులుతాము. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటే ఎరుకు లేదు, ఎరుకు లేదు, ఎరుకు లేదు. ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అంటే ఉండేది ఎప్పుడు ఉందని. కాబట్టి నువ్వు మొదటి నన్ను తప్ప మరి దేనిని నీ మనస్సులో కల్పించుకోవద్దు. నీ పాప పుణ్యాలంతా కూడా నేనే అవుతాను. రెండో నేను గుర్తుపెట్టుకో. బంధ లక్షణములన్నిటికీ లక్షణమైనటువంటి ఏ పాపమైతే వాస్తవానికి ద్వైత భావము వల్ల మిగిలి ఉంటుందో అది మీలో ఇప్పుడు మిగిలి ఉండేది. మీ ప్రశ్న ప్రకారం అది ద్వైత భావన మిగిలి ఉండగానే నేను అద్వైతుడు అంటాడు వాడు. వాడు ఎవరైనా కానీ నేను అద్వైతే అన్నాడు అనుకోండి, ద్వయం అది నేను మేను కలిసే ఉంటుంది దాంట్లో అది చెప్పే మాటలో. అవును. ఆ ద్వయం నాశనం అయితే నేను అద్వైతే, నిజంగా అద్వైతే చెప్పాల్సిన అవసరం లేదు. అది మహాద్వైతం. అది కూడా నా జ్ఞానము వలన నాశనము. నా జ్ఞానము మీన్స్ అచల పరిపూర్ణ పరిజ్ఞానము, ఏకాత్ముడైనటువంటి నా జ్ఞానము. మాం ఏకం శరణం వ్రజ. దీనికి ఉత్తర గీతలో ఆన్సర్ ఉంది. ఈ శ్లోకానికి ఆన్సర్ ఉత్తర గీతలో ఉందండి. యోగ వాసిష్ఠుని తెచ్చారు ఆ శ్లోకాన్ని. త్యజ ధర్మం అధర్మం చ ఉభే సత్యాన్ నృతే త్యజ. ఇక్కడ సత్యం పదం తెచ్చారు, సత్యం పదం తెచ్చారు. సత్యము అంటే అచల పరిపూర్ణము. అచల పరిపూర్ణం దేంతోనైతే తెలుసుకున్నావో ఆ తెలిసిన తెలివిని కూడా విడిస్తేనే నువ్వు పరిపూర్ణుడు. కాబట్టి సువిజ్ఞుడైనటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నీళ్ళల్లో పడిన ఉప్పు నీరైన తర్వాత అవును నేను నీళ్ళు ఎట్టయినాను, నీళ్లు కాకముందు నేను ఎట్టున్నాను అని అడుగుతాదే. నేను ఉప్పుగా ఎట్ట మారినాను, మరి నీళ్లుగా ఎట్ట మారినాను అడిగేదానికి ఉప్పు ఆడింది ఇప్పుడు. అట్ట నువ్వుగాన కావూరు నాగేశ్వర ప్రసాద్ అనన్య భావంతో గాన మీకు నేను టైటిల్ ఏమి ఇచ్చాను, నీలోని ఏకైక పురుషోత్తముడైన నన్ను కదా శరణ వేడమనిందా. 1086 ఎపిసోడ్ నిన్న మీకు చెప్పాను చూడండి. నీలోని ఏకైక పురుషోత్తముడినైన నన్ను శరణు వేడు అని చెప్పాను మీకు, గుర్తుందా? అటువంటి అనన్య భావంతో నన్ను గాన శరణు వేడితే, అనన్య భావం అన్యభావంతో శరణు వేడితే కుదరదండి. అనన్య భావంతో గాన నన్ను మీరు శరణు వేడితే మొదటి నన్ను, అప్పుడు నువ్వు కూడా మద్రూపుడివే, పరిపూర్ణుడివే. అక్కడ ఇద్దరుండరు, నువ్వే పరిపూర్ణుడుగా మిగులుతావు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. నువ్వు నా రూపుడు అయినప్పుడు నీ అంతట నువ్వే ముక్తుడవు కూడా అవుతావు. దీనికి ప్రూఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీకు చెప్పిన ఉదాహరణలో పురుగును కప్ప మింగినప్పుడు పురుగు కప్ప అయింది. అవును. ఇప్పుడు పురుగు కునికిలేదు. అవును. కప్పను పాము మింగినప్పుడు పాము కూడా, కప్ప కూడా పాముల భాగం. అవునండి. అవును.
పామును మనిషి కొట్టేసి తీసేశాడు, మనిషిని మృగం చంపేసింది. ఇవన్నీ కలిపితే ఆకాశంలో జరిగింది కాబట్టి ఇది ఆకాశమే దానికి కర్త. అవును. కానీ ఆకాశం కర్త అని దానికి తెలియదు. అది సహజంగా కలలో జరిగినటువంటి ప్రక్రియ వలె పూజారి వెంకటేశం అనేటువంటి ఒక వ్యక్తిలో కల్పించినటువంటి కల్ప. పామాడుంది, కప్పాడుంది, పురుగాడుంది, మనిషి ఆడున్నాడు, జంతువు ఆడుంది అని యారున్నాయి. అవన్నీ ఇప్పుడు నేను మీకు కల్పించి చెప్పిన చిన్న కథ మాత్రమే కదా. అవును. అట్లాంటి కథే ఈ ప్రకృతి కథ. ఇది కంచికి మన ఇద్దరు ఇంటికి ఉండే పరిపూర్ణం ఎప్పుడు ఉంటది. ఆ పరిపూర్ణుడే నువ్వు, అదే నిజమైనటువంటి నేను. ఎప్పుడైతే ఉప్పు సముద్రంలో కలిసిందో అది నీళ్లుగా మారడమే కాదు, ఇక ఉప్పుగా కూడా ఉండదు. అవును. ఉదాహరణ మళ్ళీ సముద్రం నుంచి ఉప్పు తయారైతుందంటే నేను చెప్పేది ఏం లేదు. ఇంకా అది కరెక్ట్, అదో ప్రక్రియ, వేరే విషయం. అది ఉదాహరణ మాత్రం తీసుకోవాలంతే. దాన్ని అంతేనండి. ఎప్పుడు కూడా ఉదాహరణ వచ్చి నీకు ప్రమాణం కాదు, గురువాక్యమే ప్రత్యక్ష ప్రమాణం. అదేనండి. సద్గురు ప్రవర్తన ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి నువ్వు నన్ను స్వీకరించవయ్యా, మొదటి నన్ను స్వీకరించవయ్యా, 2-3 నెలలు వదిలేవయ్యా. మొదటి నన్ను స్వీకరించు, నా మాటిని, నా ప్రకాశం చేత నిన్ను నేను ముక్తిని అనురుస్తాను. ఏది పూజారి వెంకటేశంలో మొదటి నన్ను గన తీసుకుంటుంటే, ఆ పూజారి వెంకటేశంలో మొదటి నేను, కావూరు నాగేశ్వర ప్రసాద్ లో మొదటి నేను ఒకటేనని అనుకుంటే ఈ సమయంలో ఇంక నువ్వు చింతించే పనే లేదు. నీకు రెండోది ఉందని ఆలోచన రాదు. కనుక బుద్ధిమంతుడు అయినటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ ఈ జ్ఞానంతో కూడి ఉంటే ఖచ్చితంగా నీలోని ఏకైక పురుషోత్తముడనైన నన్నే శరణు పొందుతావు. అప్పుడు విశ్వస్వరూపుడు, సర్వద్రష్ట, సర్వవ్యాపి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇదే మాటలు చెప్పినట్టు, జ్ఞానేశ్వరి చెప్పినట్టు నేను మీకు చెప్తాను. ఇటు పిమ్మట అతడు కంకణయుక్తమైన, ఇప్పుడు ఎట్లా జరగాలనో భౌతికంగా ఆలోచించండి. భౌతికంగా ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది చూడండి. భౌతికంగా చెబుతున్నప్పటికీ మీరు ఆధ్యాత్మికంగా ఏకాత్మతోనే వినాలి. వినకనే వినండి. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ తన కుడి చేతిని చాపి అర్జునుడిని ఆలింగనమనర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడండి. శ్రీకృష్ణుడు కుచేలుడిని గాని, లేక శ్రీకృష్ణుడు అర్జునుడిని గాని, లేక కావూరి నాగేశ్వర ప్రసాద్ ను పూజారి వెంకటేశం గాని కుడి చెయ్యి చాపి కౌగిలించుకున్నారండి. అంటే ఇక్కడ మీరు అపరోక్షం చెందాలంటే పూజారి వెంకటేశం కుడి చెయ్యి చాసి మిమ్మల్ని కౌగిలించుకున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి. అలా కౌగిలించుకున్నప్పుడు ఎక్కడికి చేరడం వల్ల బుద్ధి మళ్ళీ వెనక్కి రాదో, ఏది తెలియడం వల్ల రెండవది తెలిసే అవసరం లేదో, అదే ఈ కౌగిలింపు. అనన్య భక్తితో జరిగినటువంటి ఈ కౌగిలింపు వలన శబ్దము నిశ్శబ్దమై, శబ్ద నిశ్శబ్దములు లేనివైనాయి. ఆ పరిస్థితిని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని పూజారి వెంకటేశం మరి సద్గురు ఆజ్ఞానుసారం కుడి చెయ్యి చాపి ఇతనిని కౌగిలించుకుంటే ఆ స్వరూపంలో శబ్ద నిశ్శబ్దాలకు అతీతమైనది వారి మధ్యలో ఏం ప్రాసెస్ జరిగిందో వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఆ పన్నాగంతోనే ఈ యొక్క పూజారి వెంకటేశం ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ ని దక్షిణ హస్తం కుడి చెయ్యి చాపి కౌగిలించుకున్నాడు. ఆ టైంలో, ఆ కౌగిలించుకున్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ కౌగిలిలో పూజారి వెంకటేశం హృదయంలో నుండి ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ హృదయంలోనికి 1087 రోజులుగా చెప్పినటువంటి సారాంశం అంతా ఒక్కసారిగా కావూరి హృదయ ప్రవేశం జరిగింది. అప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ కృప వల్ల, కరుణ వల్ల పూజారి వెంకటేశంలోని ద్వైత భావం మొత్తం అంతమొందింది. అప్పుడు అతను కౌగిలించుకున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడేగా పూజారి వెంకటేశం భావించాడు. ఇప్పుడు చెప్పండి, ఒక దీపం మరి ఒక దీపాన్ని
గాఢంగా కౌగిలించుకున్న తర్వాత ఉమ్, అది ఎప్పుడైతే ఇది వెలుగుతా ఉందో అప్పుడు ముందు దీపానికి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? లేదు. ద్వైతము నుంచి కూడా అద్వైతం సూచన అయిపోయిన తర్వాత ఉమ్, అద్వైతం కూడా ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ కరుణ వల్ల ఉమ్, చాలా స్పష్టంగా కృష్ణార్జునుల తత్వం వీరిద్దరికి బోధపడిన తర్వాత ఉమ్, ఈ అర్జునుడి హృదయంలో కూడా, అంటే ఈ పూజారి వెంకటేశ్వర హృదయంలో కూడా ఉమ్, సుఖాన్నే సుఖం కౌగిలించుకునింది. అది ఒక ప్రవాహం మరొక ప్రవాహంతో చేరింది. ఉమ్, మురికి నీరు వంటి పూజారి వెంకటేశ్వరంలో ఉన్న మలిన భావం అంతా కావూరి నాగేశ్వర ప్రసాద్ వంటి గంగాజలంతో కలవడంతో ఉమ్, వీళ్ళిద్దరూ గంగా నది అయిపోయినారు. ఉమ్, ఇది సముద్రంలో కలిస్తే పూజారి వెంకటేశానికి గాని కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని ఇద్దరికి ఉనికి లేకుండా పోయా. అదేనండి. ఉమ్, ఇద్దరు సముద్ర స్వరూపమైనారు. ఉమ్, అంటే అచల పరిపూర్ణము వీరిద్దరికి సూచన అయిన తర్వాత ఇంకా వీళ్ళ పేర్లను వీళ్ళు త్యజించారు. ఉమ్, ఇంకా వారికి ఏ పేర్లు అవసరం లేదు. ఉమ్, వారి వారి పేర్లతో వాళ్ళు వ్యవహరించినప్పటికీ ఆ, వారు కాలాతీతులేననేటువంటి విషయాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అలా గురుగారు. తర్వాత ఎపిసోడ్ 1088వ ఎపిసోడ్, దాని పేరు కీలకం 3, కీలకం 3. ఓకే. శ్రీమద్ భగవద్గీత కాలాతీతము. ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా కాలాతీతుడైనటువంటి విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో చాలా వివరంగా సోమవారం అంటే రేపు చూద్దామండి. అలా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా, కర్తవ్య కర్మలన్నీ పూర్తిగా నాకు సమర్పించుము, సర్వము నేనేనని కావూరి నా శరణు కోరవయ్యా, సర్వ పాపాల నుండి ముక్తుడై శోకింప పని లేదయ్యా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాస
వాసిష్ఠ సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ఠ సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం